హే గైస్, సో నాకు తెలిసిన రమేష్ అని ఒక అబ్బాయి ఉన్నాడు. సో రమేష్కి అయితే ఒక చాలా ఇష్టమైన గాడిదని అయితే ఒకటి పెంచుకుంటున్నాడు గైస్. పెంచుకున్న టైంలో అదైతే ఒక పెద్ద గుంతలో పడిపోతుంది. పడిపోయినప్పుడు అయితే దాన్ని తీయడానికి ఎంతగానో ప్రయత్నించినప్పుడు కూడా ఫలితం ఉండదు. సో సరేలే, ఎంత ప్రయత్నించినా బయటికి తీయలేకపోతున్నాం కాబట్టి సజీవంగానే దీన్ని పాతి పెట్టేద్దాం అనేది అనుకుంటాడండి. అనుకున్న టైంలో తనైతే ఇంకా దానిపైన మట్టి వేస్తూ ఉంటాడు. మట్టి బరువు పెరుగుతున్నప్పుడు తను వేసేది కొంచెం వేసినప్పుడు ఇదిలించుకొని మళ్ళీ పైకి లెగుస్తుంది. అదే మట్టి పెరిగే కొంది కూడా అది ఇదిలించుకుంటూ ఒక్కొక్క మెట్టు పైకి వస్తుంది గుంతలో నుంచి. సో అదే విధంగా తను సరే ఇదేదో బాగుంది అనేసి తర్వాత చాలా మట్టి వేయడానికి అయితే ప్రయత్నిస్తూ ఉంటాడు గాయస్. చాలా మట్టి వేసే కొద్దీ అది పైకి వస్తూ ఉంటుంది. సరే నేను ఒక్కనే వేస్తుంటే చాలా లేట్ అయిపోతుంది కదా అనేసి ఇంకొక ఇద్దరు ముగ్గురు తెచ్చుకుందామని వెళ్తాడు గాయస్. వెళ్ళి వచ్చే టయానికి అయితే అది పైకి వచ్చేసి కూడా చక్కగా గడ్డిలో మేస్తూ ఉంటుంది. సో మనం కూడా ఇంతే గాయస్, సమస్యలను చూస్తూ ఉంటే అక్కడే ఆగిపోతాము. సో ఎన్ని సమస్యలు వచ్చినప్పటికి కూడా సమస్యల గురించి చింతించకుండా బాధపడకుండా వచ్చే సమస్యకి సొల్యూషన్ ఎత్తుక్కుని అయితే ఏ విధంగా అయితే గాడిద అంత చక్కగా మట్టిని అంతా విదిలించుకుని పైకి వచ్చేసిందో, సో అదే విధంగా మనకు వచ్చే కష్టాలన్నీ కూడా చక్కన విదిలిచ్చేసుకొని మంచిగా సొల్యూషన్ ఎత్తుక్కొని మనకంటూ ఒక వేని సృష్టించుకుని, లేకపోయినప్పుడు కూడా మనం ఒక వేని సృష్టించుకుని ముందుకు వెళ్తే సో లైఫ్లో ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తాం. ఒక మంచి పొజిషన్లో అయితే ఉంటాం గైస్. థ్యాంక్ యూ, బాయ్.